సార్ డ్రెస్ ఏంటి? వేర్ ఇస్ యర్ బ్లేజర్? ఓ ఇంటర్వ్యూ నాకు కాదా, బ్లేజర్ కా? ఓకే వెళ్ళేసుకొచ్చేస్తా. హలో, వాట్ ఆర్ థింకింగ్? ఏంటి సార్ లేకపోతే ఫ్యాషన్ షోకి వస్తే బట్టలు చూడాలి, మరి జాబ్ కి నా రెజ్యూమే చూడాలి. చూడండి చూడండి, ఇంకా సగమే ఉంది అది. సో యువర్ ప్యాబ్లో నెరుడా? సార్ సార్ ఫస్ట్ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అడిగేనా ప్లీజ్? ఇంటర్వ్యూ నీకా మాకా? ఫస్ట్ మీకు, తర్వాత నాకు సార్. వాట్? అంటే ఏదో ఒక ప్యాకేజ్ సార్. రేపు మీరు నాకు ఈ జాబ్ ఇచ్చేసారే అనుకోండి, మీరు నా చేత జాబ్ ఎలా చేయిస్తారు? వాట్? ఏంటి సార్ బ్లాంక్ గా చూస్తున్నారు అలా? మీకు అర్థం కావట్లేదా? నేను చెప్తా. ఆ బుక్ ఏంటది? డేటా కమ్యూనికేషన్ అండ్ నెట్వర్కింగ్. నా ఫేవరెట్ సబ్జెక్ట్ అది. ఆ బుక్ మొత్తం తెలుసు నాకు. రేపు నేను ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత మీరు నా మొహం 30,000 పడేసి ఆ బుక్ లో నుంచి జస్ట్ ఒక 3 పేజీలు తీసి నువ్వు ఇంతే పని చేయి చాలు అని అంటారా? సరే నేను ఆ పని బాగా చేశాను అనుకోండి, ఫెంటాస్టిక్ గా చేశాను, అప్పుడు నాకు 10,000 జీతం పెంచి ఇంకా చాలు ఇంకో పేజ్ యాడ్ చేద్దాం మహా అంటే అని అంటారా? ఎప్పుడైనా చూసామా సార్ ఇలాంటి మనం? బలుపు సార్ వీడికి. నేను ఇందాక వచ్చినప్పుడు మీరు టీ షర్ట్ ఏంటి, ప్యాంట్ లేదు, షార్ట్స్ ఏంటి అని స్టూపిడ్ క్వశ్చన్స్ అవన్నీ అడిగారు కదా. రేపు నేను ఉద్యోగంలో చేరిన తర్వాత నన్ను అటువంటి క్వశ్చన్స్ అడిగితే నాకు అసలు ఫస్ట్ పని చేసే 3 ఉత్సాహం 2 దొబ్బుతాయి నాకు. సార్ నేను ఇప్పుడు ఒక 60 సంవత్సరాలు వచ్చే వరకు ఉద్యోగం చేస్తానా? అంటే రోజుకి 8 గంటలు, అంటే 1,44,680 గంటలు చేయాలి. అలాంటి జాబు ఎంత ఇంపార్టెంట్ సార్? ఆ జాబు ఎలా చేస్తున్నాం అనేది ఇంకెంత ఇంపార్టెంట్ సార్? పనిలో ఫన్ మిస్ అవ్వకూడదు సార్. చేసే పనిలో మనకు ఫన్ మిస్ అయింది అనుకోండి సార్, రేపొద్దున 1,50,000 గంటలు నరకంగా మారిపోతాయి అన్నది నా భయం సార్. హలో, నీ ఇంటర్వ్యూ అయిందా? నువ్వు జాబ్ కే కాదు ట్రైనింగ్ కి కూడా పనికిరావు. ఓకే వెరీ గుడ్. నాకు కూడా ఎలాగో ట్రైనింగ్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు సార్. ట్రైనింగ్ ని హేట్ చేస్తావా? ఇప్పుడు ట్రైనింగ్ అంటే ఏంటి సార్? నేను ఒక పని ఎలా చేయాలని మీరు అనుకుంటున్నారో దానికి తగ్గట్టు నన్ను తయారు చేయడం, అంతే కదా? యు ఆర్ రిజెక్టెడ్. థ్యాంక్ యూ సార్. నా ఇంటర్వ్యూలో కూడా మీరు 3 ఫెయిల్ అయ్యారు. మనం ఫెయిల్ అవడం ఏంటి? యూస్లెస్ ఫెలో. థ్యాంక్ యూ.